రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 10 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణకు చెందిన మనోజ్ అలియాస్ బాలకృష్ణ ఉన్నారు. అతనిపై ₹1 కోటి రివార్డు ఉంది. రైట్, ఇక ఎన్కౌంటర్ కు సంబంధించిన బ్రేకింగ్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 10 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు చెప్తున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మనోజ్ అలియాస్ బాలకృష్ణ ఉన్నారు. అతనిపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇక భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ రైట్, మొత్తంగా మృతుల్లో తెలంగాణకు చెందిన బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఘరియాబంద్, E30, STF, కోబ్రా సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇటీవలే మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నియామకాలు కూడా జరిపాయి. నంబాల మృతి చెందిన తర్వాత మావోయిస్టు పార్టీ మొదటిసారిగా సమావేశమైంది. ఆ సమావేశంలో కొత్తగా నియామకాలు కూడా జరిగాయి. కొత్తగా కార్యదర్శుల్ని ప్రకటించుకున్న పరిస్థితి. ఆ తర్వాత మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ భారీ ఎన్కౌంటర్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నట్టుగానే తెలుస్తుంది. మొత్తంగా 10 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఓవైపు మావోయిస్టుల వారోత్సవాలకు సంబంధించి కొత్త నియామకాలు కూడా జరిగాయి అధ్యక్షులు, కార్యదర్శులకు సంబంధించి. సో డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఘరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఒడిశాకు సంబంధించిన ఆ కీలక నేత కూడా చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆయనకు సంబంధించిన ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ప్రమోద్, అదేవిధంగా అలియాస్ పండు, అతను కూడా చనిపోయాడు. అక్కడ ఏదైతుందో ఒడిశా రాష్ట్రానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇతను ప్రమోద్ అలియాస్ పండు. పూర్తి స్థాయి కూడా మావోయిస్టు కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారంతో ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 10 మంది మాత్రం మావోయిస్టులు చనిపోయారని ఇప్పటికే ఆ ఘరియాబంద్ సంబంధించిన జిల్లా పోలీసు యంత్రాంగం అయితే ప్రకటించి పూర్తి స్థాయిలో ఈ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. ఈ జిల్లా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఘరియాబంద్ జిల్లా అనేది మొత్తం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకోవచ్చు, 2-3 రోజుల కిందనే మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ ఒకటి ప్రకటించుకున్నారు. కేంద్ర కమిటీలో కీలక పాత్ర ఇప్పుడు ఏదైతే సుప్రీం కమాండర్ ఎన్కౌంటర్ లో చనిపోయాడో నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రధాన కార్యదర్శి ప్రకటించుకున్నారు, తిరుపతిని ప్రకటించుకున్నారు. అదేవిధంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన కీలక బాధ్యతలను కూడా హిట్మార్క్ కి అప్పచెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీకి సంబంధించిన మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన 21 నుంచి దాదాపు 27వ తారీఖు వరకు కూడా మావోయిస్టు ఆవిర్భావ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు. 21 ఆవిర్భావ ఉత్సవాలు చేయాలని చెప్పేసి కూడా నిన్ననే ఒక ప్రకటన కేంద్ర కమిటీ నుంచి, మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి కూడా లేఖ విడుదలైంది. లేఖ విడుదలైన 24 గంటల గడవ ముందుగా భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు చనిపోయి ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అయితే ప్రకటించినట్టు పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పూర్తిగా ఒక కీలక నేతనే ప్రమోద్ చనిపోయారని చెప్పేసి అతను ఫోటో రిలీజ్ చేశారు. అతని పేరును కూడా వెల్లడించారు. మిగతా 9 మందికి సంబంధించిన డెడ్ బాడీని గుర్తించారు. భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్ ఏదైతే లొకేషన్ లో జరిగిందో ఆ ఎన్కౌంటర్ నుంచి భారీ ఎత్తున మావోయిస్టు సంబంధించిన తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.